బాపట్ల టైమ్ న్యూస్కి స్వాగతం. చదువుతున్నది బెనర్జీ. క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగా గుర్తిస్తే పూర్తి స్థాయిలో నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో బాపట్లలో ఉచిత క్యాన్సర్ వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టరేట్ వద్ద జెండా ఊపి వైద్య బస్సును ప్రారంభించిన కలెక్టర్ అనంతరం బాపట్ల విజయలక్ష్మీపురంలోని రోటరీ క్లబ్ హాల్లో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ వైద్య పరీక్షల శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సౌజన్యంతో మరియు రోటరీ వాళ్ళ సహకారంతో ఈరోజు బాపట్లలో, రేపు చీరాలలో క్యాన్సర్ అర్లీ డిటెక్షన్ స్క్రీనింగ్ టెస్ట్ని మొబైల్ వెహికల్తో చేసే ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. దీంట్లో సర్జికల్ ఆంకాలజిస్ట్ కిమ్స్ ఒంగోలు నుంచి వాళ్ళు రావడం జరిగింది. అంతేకాకుండా ఈ వాహనానికి ప్రత్యేకమైన సిబ్బంది ఎవరు ఉంటారు, స్క్రీనింగ్స్ టెక్నీషియన్స్, స్టాఫ్, నర్సెస్, వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళు ఎలా చేస్తారని నాకు చూపించడం జరిగింది. చాలా ముఖ్యమైనది. ఈ రోజుకి భారతదేశంలో ఎస్పెషలీ మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్ ఇవి చాలా పెరుగుతూ ఉంది. ఇది పెరగడం ఏంటంటే ఆల్రెడీ మన ఇండియన్ జెనెటిక్ పూల్లోనే ఇది ఉంది. కాబట్టి ప్రతి మహిళ బ్రెస్ట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ అనేది చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఏమైనా తేడాలు కనపడితే, ఎక్కడైనా స్వెల్లింగ్ కానీ, నాడ్యూల్స్, ట్యూమర్స్ లాగా గడ్డలాగా ఉంటే దాన్ని వెంటనే డాక్టర్ని చూపించి వాళ్ళు డీటెయిల్గా ఒక స్క్రీనింగ్ చేస్తారు. అవసరమైతే ఒక ఎక్స్రే లాంటిది కూడా, మ్యామోగ్రామ్ అని చెప్తారు, దాన్ని తీస్తారు. అలాగే సర్వైకల్ క్యాన్సర్కి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ HPV వ్యాక్సినేషన్ ఆల్రెడీ ఉంది. 9 నుంచి 14 సంవత్సరం ఉన్న అమ్మాయిలకి 2 డోసులు ఇవ్వడం అనేది, దాంతో పాటు కూడా పెద్ద మహిళలకి 30 సంవత్సరం పైబడి ఉన్న వాళ్ళకి ప్యాప్స్ నియర్ అనేది చేస్తారు. అవన్నీ కూడా ఇందులో ఉంది. అంతేకాకుండా లంగ్ క్యాన్సర్కి, సో ముఖ్యంగా ఈ 3 క్యాన్సర్స్కి అర్లీ స్క్రీనింగ్ అని వీళ్ళు చేస్తారు. సమాజంలో ఇది చాలా ఉపయోగం పడేది. అందరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ కిమ్స్ ఒంగోల్ మరియు రోటరీ బాపట్ల వీళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎన్ రమణారెడ్డి. సో కిమ్స్ లో సర్జికల్ ఆంకాలజీ HOD కింద పనిచేస్తా ఉన్నాను. సో ఈ రోజు బాపట్లలో మన కిమ్స్ వాళ్ళు, అదేవిధంగా రోటరీ క్లబ్ వాళ్ళ సహకారంతో ఈ మొబైల్ క్యాన్సర్ యూనిట్ ను ప్రారంభించడం జరిగింది. సో అసలు ఈ మొబైల్ క్యాన్సర్ యూనిట్ అంటే ఏంటంటే, ఇందులో మనము ఫీమేల్ కి సంబంధించిన క్యాన్సర్స్ ఏమైతే ఉన్నాయో, ఒకటి మ్యామోగ్రఫీ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ చేసేది స్కానింగ్ కానీ, అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్ చేసే ప్యాప్ టెస్ట్, సో మూడోది లంగ్ క్యాన్సర్ కి ఎక్స్రే టెస్ట్. సో ఈ మూడుని కూడా మనం ఇక్కడ ఈ రోజు బాపట్లలో ఈ రోటరీ క్లబ్ వాళ్ళ సహకారంతో చేస్తా ఉన్నాము. సో మనం గణనాంకాల ప్రకారం చూసుకున్నట్లయితే లాస్ట్ 10 years లో ఈ క్యాన్సర్ అనేది చాలా డ్రాస్టిక్ గా పెరుగుతా ఉంది. ఇన్సిడెన్స్ డే బై డే చాలా ఎక్కువ పెరుగుతా ఉంది. సో దీని ప్రధాన కారణాలు మనం తీసుకునే ఆహార అలవాట్ల వల్ల రావడం వల్ల కానీ, సో మన లైఫ్ స్టైల్ వచ్చిన చేంజెస్ వల్ల ఈ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతా ఉంది. సో ప్రధానంగా మన ఇండియాలో ఫీమేల్స్ లో చూసుకున్నట్లయితే ఒకటి గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ 2 కామన్ గా రిపోర్ట్ అవుతున్నాయి. మేల్స్ లో ఈ స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల ఎక్కువ నోటి క్యాన్సర్లు, అదేవిధంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ చాలా ఎక్కువగా రిపోర్ట్ అవుతా ఉన్నాయి. సో మనము మెయిన్ ఈ ఫీమేల్ క్యాన్సర్స్ స్క్రీనింగ్ చేయడానికి ఈ రోజు మనం ఇక్కడ బాపట్లలో ఈ మ్యామోగ్రఫీ అనేది, దీని ద్వారా మనము తనిఖీ చేసి వాళ్ళకి ఏదైనా అనుమానం ఉన్నట్లయితే ఫర్దర్ గా మనము కిమ్స్ క్యాన్సర్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళకి ఫర్దర్ వర్కప్ చేసి, అవసరమైతే పెట్ స్కాన్ కానీ, లేకపోతే ఏదైనా హై ఎండ్ స్కాన్ చేసి దాని ద్వారా డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ కూడా ఆర్గస్ లో చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. సో ఎందుకంటే ఇటువంటి మొబైల్ క్యాన్సర్ యూనిట్ అనేది అంతలక్క మీ ఇంటి దగ్గరికి ఇండైరెక్ట్ గా వచ్చి ఈ క్యాన్సర్ ని మనం స్క్రీనింగ్ చేస్తున్నట్లు. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.
బ్రోచర్ ఇస్తాను దానికి సంబంధించింది, దాన్ని బట్టి మీరు చేసుకోండి, మీకు ఎట్లా కావాలో. సరేనా? క్యాన్సర్ ఉచిత వైద్య శిబిరానికి ఇచ్చేసినటువంటి మా రోటరీ సభ్యులకు మరియు ఒంగోలు నుంచి ఇచ్చేసినటువంటి కిమ్స్ హాస్పిటల్ సిబ్బందికి, డాక్టర్ గారు అయినటువంటి దీని ఆర్గనైజేషన్ అయినటువంటి రమణారెడ్డి గారికి మరియు వారి సిబ్బందికి ముందుగా రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. క్యాన్సర్ అనగానే భయపడిపోతాం. అటువంటి క్యాన్సర్ స్కానింగ్ టెస్ట్ అనేది మనం ఎక్కడా కూడా చేయించుకోవడానికి చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి మనం అంత ధైర్యంగా ముందుకు వెళ్ళలేము. ఈ రోజున కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు వారు మన దగ్గరికి వచ్చి మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు వారిని ముందుగా అభినందిస్తున్నాం. అదేవిధంగా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని, ఎందుకంటే మనం వ్యాధి వచ్చిన తర్వాత నయం చేయించుకునే కంటే వ్యాధి రాకముందు మనకేమైనా ఉందేమో అని చూయించుకునే ఒక మంచి అవకాశాన్ని వారు మనకి కల్పించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని, వారు ఇదే విధంగా మరిన్ని క్యాంపులు నిర్వహించాలని మా రోటరీ క్లబ్ తరఫున మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ రోజు ఉదయం ఈ బస్సును కూడా మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి వినోద్ కుమార్ గారు కలెక్టరేట్ నందు జెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు. ఆ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ విజయమ్మ గారు కూడా పాల్గొన్నారు. మన సిబ్బంది, రోటరీ సిబ్బంది, ఒంగోలు నుంచి వచ్చినటువంటి కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది, రమణారెడ్డి గారు, వారి బృందం మొత్తం కూడా పాల్గొన్నారు. అందరికీ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని సక్రమంగా దీన్ని చేసుకోవాల్సిందిగా అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.